అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. పరమేశ్వరుని ప్రత్యేక క్షేత్రాలైన పంచభూత లింగాల గురించి విన్నారా? సకల ప్రాణికోటికి జీవనాధారం పంచభూతాలు. ఆ పంచభూతాలకు ప్రతిరూపంగా మన దేశంలో పరమేశ్వరుడి పంచభూత శివలింగాలను పూజిస్తారు. అవేమిటి, ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీటిలో 4 తమిళనాడు రాష్ట్రంలో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది. చిదంబరంలోని ఆకాశలింగం, కంచిలోని పృథ్వీలింగం, శ్రీకాళహస్తిలోని వాయులింగం, జంబుకేశ్వరంలోని జలలింగం, అరుణాచలంలోని అగ్నిలింగం కలిపి పంచభూత లింగాలుగా పిలువబడుతున్నాయి. మొదటిది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలో గల శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశారు. ఈ లింగం వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. దానికి గుర్తుగా గర్భగుడిలో దీపాలన్నీ నిశ్చలంగా ఉన్నప్పటికీ శివలింగానికి ఎదురుగా ఉన్న దీపం మాత్రం నిరంతరం రెపరెపలాడుతూ ఉంటుంది. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్లనే అది ఎలా జరుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వర్ణముఖి నదీ తీరాన వెలిసిన ఈ కాళహస్తీశ్వరుని స్థల పురాణం పరిశీలిస్తే సాలెపురుగు, పాము, ఏనుగు ఈ 3 ఒకదానిపై ఒకటి పోటీగా స్వామివారిని పూజించి మోక్షం పొందాయి. వాటి పేరు మీదుగానే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరొచ్చింది. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అనగా ఏనుగు. అలాగే భక్త కన్నప్ప కథ కూడా ఈ క్షేత్రానికి సంబంధించింది. కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని పూజిస్తూ ఉండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి ఒకరోజు స్వామి తన కంటి నుంచి నెత్తురు కార్చాడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడు. అప్పుడు స్వామి 2వ కంటి నుంచి కూడా రక్తం రావడంతో ఆ కన్నప్ప వెంటనే తన 2వ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్త కన్నప్పకు మోక్షం ప్రసాదించాడు. ఇప్పటికీ శ్రీకాళహస్తిలో కొండపైన కన్నప్ప ఆలయం ఉంటుంది. స్థల పురాణం ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం. ఇంకా వశిష్ఠుడు, వేశ్యకన్యలు, యాదవరాజు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాసిన దూర్జటి వంటి వారి కథలు కూడా ఈ క్షేత్ర మహత్యంతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ స్వామివారి శివలింగం గుండ్రంగా కాకుండా చతురస్రంగా ఉంటుంది. స్వామివారి లింగం నవగ్రహ కవచంతో అలంకరించబడి ఉంటుంది. అందుకే ఇక్కడ గ్రహణ సమయాల్లో కూడా ఆలయాన్ని మూసివేయరు. అలాగే తమ గ్రహదోషాలు నివారించుకోవడానికి భక్తులు ఇక్కడ రాహుకేతు పూజలు నిర్వహించుకుంటారు. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవిగా కొలువై ఉన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పాతాళ గణపతి, జ్ఞాన ప్రసూనాంబ, శ్రీకాళహస్తీశ్వరుడు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయనడానికి ఇది ఒక గుర్తు. పంచభూత లింగాల్లో వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వరుని గురించి తెలుసుకున్నాం కదా. తర్వాతి క్షేత్రం తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం. ఇక్కడ లింగం ఇసుకతో తయారై భూతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. దీనిని పృథ్వీలింగంగా పిలుస్తారు. కంచిలోని ఉత్తర భాగాన్ని శివకంచిగా పిలుస్తారు. భారతదేశంలోని అతిపెద్ద గోపురాలు గల ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక స్థల పురాణం విషయానికి వస్తే ఒకానొక సమయంలో పరమేశ్వరుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి పరిహాసంగా అతని కనులు మూసిందట. దాంతో లోకాలన్నీ ఒక్కసారిగా చీకటిమయమయ్యాయి. ఆమె చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా భూమిపై జన్మించమని ఆదేశించాడు పరమశివుడు. దాంతో ఆమె సంతానం కోసం తపస్సు చేస్తున్న కాత్యాయన మహర్షికి కుమార్తెగా కాత్యాయనిగా జన్మించింది. కొంతకాలం తర్వాత ఆమె తిరిగి పరమశివుణ్ణి భర్తగా పొందడానికి ఒక మామిడి చెట్టు కింద కూర్చొని ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఆమెను పరీక్షించదలిచిన మహాశివుడు గంగమ్మను పంపించగా తన లింగం ఎక్కడ పాడవుతుందో అనే భయంతో గట్టిగా దాన్ని కౌగిలించుకుంది పార్వతి. పార్వతీదేవి ఆలింగన స్పర్శ చేత పులకితుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించారు. పార్వతీదేవి గట్టిగా సైకత లింగాన్ని కౌగిలించుకోవడంతో ఆమె నగల గుర్తులు, వక్షస్థలం యొక్క గుర్తులు ఆ లింగంపై పడ్డాయట. ఇప్పటికీ కూడా వాటిని మనం దర్శించవచ్చు. ఈ స్థల పురాణాన్ని మనకు తెలియజేయడానికి ఆలయ ప్రాంగణంలో ఈ ఘట్టాన్ని చిత్రీకరించారు. ఈ దేవాలయంలో 3500 సంవత్సరాల వయసు కలిగిన మామిడి చెట్టు ఉండేది. ఈ చెట్టు యొక్క 4 కొమ్మలకు 4 రకాల రుచిగల పళ్ళు కాసేవి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండును పట్టుకొని సేవిస్తే సంతానం కలుగుతుందని ప్రజలు నమ్మేవారు. అయితే ప్రస్తుతం ఈ చెట్టు లేదు. దీని మొదలు మాత్రం అద్దాల పెట్టెలో భద్రపరిచి ఉంచారు. దీని స్థానంలో వేరే చెట్టును నాటారు. ఈ చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడ పార్వతీదేవి ఒడిలో కుమారస్వామి కనిపిస్తారు. 4 గాలి గోపురాలు కలిగిన ఈ ఆలయంలో మండపంలో 1000 స్తంభాలు ఉంటాయి.
అలాగే 1008 శివలింగాలు కూడా ఉంటాయి. ఇవే కాకుండా 1008 శివలింగాలు చెక్కబడిన సహస్రలింగం కూడా కనిపిస్తుంది. ఇక్కడి లింగం ఇసుకతో తయారైంది కాబట్టి దీనికి జలాభిషేకాలు ఉండవు. తైలంతో మాత్రమే అభిషేకం నిర్వహిస్తారు. ఇక్కడ గర్భాలయంలో శివలింగంతో పాటు శివుడు పార్వతి కలిసి కూర్చున్న చిత్రం కూడా కనిపిస్తుంది. ఈ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక మందిరం లేదు. కంచిలోని కామాక్షి అమ్మవారిని ఏకాంబరేశ్వరుడి భార్యగా వర్ణిస్తారు. ఇక తర్వాతి ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లిగా పిలిచే తిరుచికి దగ్గరలో ఉన్న జంబుకేశ్వర ఆలయం. పవిత్ర కావేరీ నది ఒడ్డునున్న ఈ ఆలయం పంచభూత లింగాలలో జలలింగాన్ని సూచిస్తుంది. ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రమని, జంబూ వృక్షాలు అంటే నేరేడు చెట్లు అధికంగా ఉండడం వల్ల కూడా ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందని చెప్తారు. ఇది జలలింగం అని చెప్పడానికి ప్రత్యేకగా శివలింగం యొక్క పానవట్టం నుంచి ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. అది చూపించడానికి దానిపైన ఒక తెల్లని వస్త్రాన్ని ఉంచి కొద్దిసేపు తర్వాత దాన్ని తీసి పిండితే దాని నుంచి నీరు వస్తుంది. ఇక స్థల పురాణం విషయానికి వస్తే ఒకసారి పార్వతీదేవి లోకాభివృద్ధి కోసం శివుడు చేస్తున్న తపస్సును ఎగతాళి చేసింది. ఆ చర్యకు పరిహారంగా శివుడు పార్వతీదేవిని భూమిపైకి వెళ్ళి తపస్సు చేయమని ఆదేశించారు. ఆయన ఆదేశం మేరకు అఖిలాండేశ్వరీదేవి భూమిపైకి వచ్చి తపస్సు చేయడం కోసం ఈ ప్రాంతాన్ని ఎన్నుకుంది. ఒక చెట్టు కింద కావేరీ నది నీటితో ఒక లింగాన్ని తయారు చేసి తన పూజను ప్రారంభించింది. చివరికి శివుడు ఆమెకు దర్శనమిచ్చి శివజ్ఞానాన్ని బోధించాడు. అందుకే దీనిని ఉపదేశ స్థలంగా చెప్తారు. ఇక్కడ స్వామి అమ్మవార్లను గురుశిష్యులుగా భావిస్తారు కాబట్టి వీరికి కళ్యాణం నిర్వహించరు. అలాగే ఇక్కడ ఆలయంలో అమ్మవారు ప్రతిరోజు శివుణ్ణి మధ్యాహ్నం పూజించేదట. దానికి గుర్తుగా నేటికి ప్రధాన అర్చకులు స్త్రీల దుస్తులు ధరించి మధ్యాహ్నం పూట జంబుకేశ్వరునికి ఆవుకి పూజ చేస్తారు. ఈ పూజ చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే లింగానికి అన్నాభిషేకం కూడా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారు మనకు అఖిలాండేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారు తీవ్ర రూపంలో ఉండడంతో ఆదిశంకరులు దర్శించిన సమయంలో ఆమె ఎదురుగా ప్రసన్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు ఆమెను శాంతపరచడానికి ఒక జత శ్రీచక్ర తాటంకాలు ప్రతిష్ఠించారు. అంటే శ్రీచక్రాలను ఆమె చెవిపోగులుగా ఉంచారు. ఈ తల్లిని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు. తర్వాతి క్షేత్రం తమిళనాడులోని తిరువణ్ణామలై లేదా అరుణాచలంగా పిలువబడే క్షేత్రంలో కొలువైన అరుణాచలేశ్వరుడు. ఈయనను అగ్నిలింగంగా చెప్తారు. ఈ ఆలయాన్ని శివుని ఆజ్ఞను అనుసరించి విశ్వకర్మ నిర్మించాడని చెప్తారు. ఇది తేజోలింగం కనుక దీన్ని అగ్నిక్షేత్రం అంటారు. అగ్నితత్వానికి ప్రతీకగా కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు ఇక్కడ వెలిగించే భారీ దీపానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుని చుట్టూ చేసినట్టేనని భక్తుల ప్రగాఢ నమ్మకం. మనం శివరాత్రికి గుర్తు చేసుకునే లింగోద్భవ కథలో బ్రహ్మ విష్ణులిద్దరూ తాము గొప్పంటే తాము గొప్పని వాదలాడుకునే సమయంలో వారి మధ్య గొడవ ఆపడానికి పరమశివుడు అగ్నిలింగంగా ఉద్భవించారు. ఆ అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారు అపీత కుచుమాంబగా మనకు దర్శనమిస్తారు. అరుణాచల ఆలయంలోని 3వ ప్రాకారంలో పంచభూతలింగాల్లో మిగతావైన ఏకాంబరేశ్వర, జంబుకేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, చిదంబరలింగాల ఆలయాల నమూనాలను దర్శించవచ్చు. ఇక తర్వాతి ఆలయం తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న చిదంబరం. పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మిగిలిన ఆలయాలకు భిన్నంగా శివుడు లింగ రూపంలో కాకుండా నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడిపక్కన ఒక చిన్న ద్వారం తెర వేసి మనకు కనిపిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుని ఉనికిని తెలిపే బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. పంచభూతలింగాల్లో ఆకాశలింగానికి ప్రతీకగా గర్భగుడిలో మూలవిరాట్ ఉండాల్సిన స్థానంలో ఖాళీ స్థలం ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. ఇవి మనిషిలోని నవరంధ్రాలకు సూచికలుగా చెప్తారు. ఇక్కడ స్ఫటిక రూపంలో ఉండే చంద్రమౌళీశ్వర స్వామి కూడా మనకు కనిపిస్తారు. అమ్మవారు ఇక్కడ శివకామ సుందరిగా మనకు దర్శనమిస్తారు. స్వామి ఇక్కడ తన దేవేరితో కలిసి నిత్యం ఆనంద తాండవం చేస్తాడని చెప్తారు. దీనితో 5 పంచభూతలింగాలు పూర్తయ్యాయి. శ్రీకాళహస్తిలో వాయులింగం, కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం. ఇలా ఈ 5 లింగాలను ఒకే రోజులో దర్శించుకోవచ్చట. మనం పంచారామ క్షేత్రాలను ఒకే రోజులో దర్శించుకుంటాం కదా, అదేవిధంగా తమిళనాడులో ఈ 5 క్షేత్రాలను ఒకే రోజు దర్శిస్తారు. మహాశివరాత్రి రోజు కానీ కార్తీక మాసంలో కానీ ఇలా దర్శిస్తుంటారు. మీ అందరికీ కూడా వీటి గురించి తెలియజేయాలని వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.